హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే రెంటింట్లో ఉంటే ఓనర్ టార్చర్ ఎట్లుంటుంది. దోస్తులు మంచిగా ఉన్నారా? మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారనుకో, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక మన సబ్స్క్రైబర్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు. దోస్తులు, ఈ వీడియోలోని పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితాలే, ఎవరిని ఉద్దేశించినవి కావు. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తున్నాము. చూసి ఎంటర్టైన్ చేయండి. అట్లనే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మామిళ్ళ జగదీష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ జగదీష్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ జగదీష్ గారు. ఆ దేవుడి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే జగదీష్ గారు. పన్నడా అవ్వ, బుడ్డపోరని సప్పుడు వినిపిస్తనే లేదు. షాన్ సేపు అవుతుంది. నిద్రపోయిందా? ఏడ వండుకున్నత్తమ్మా, పండుకును లేదు ఏం లేదు. ఇంతింత గుడ్లు వేసుకొని చూస్తుండు నా కాళ్ళ మీద వండుకొని. అయ్యో, నీ కాళ్ళ మీద వండుకొని చూస్తున్నాడు. నేను నిద్రపోయిండేమో అనుకున్నానే. చాలాసేపటి నుంచి సప్పుడు కాకపోతే పళ్ళిత్తు ముక్కులా ఇరికేసరికి పోరడు భయపడ్డట్టుండే. అందుకే సప్పుడు గంట వన్నట్టుండు. లేకపోతే నోరు ఊకోవు కాళ్ళు ఊకోవని. ఏమో అత్తమ్మ, నాకైతే ఏం అర్థమైతలేదు ఈ కన్నయ్య గాని గురించి. నేను ఎంత మంచిగా చూసుకున్నా, ఎంత మంచిగా కావాలన్నా వీడు ఏనంగానో బుడుబుంగ లెక్క పోతుండు. ఏదో ఒకటి చేసుకొని వస్తుండు. నేను ఇంకేం చేయాలి అత్తమ్మ? ఎంతగానం చూడాలి వీడిని? ఎవరన్నా చూస్తే తల్లి పట్టించుకుంటలేదేమో బుడ్డపోరని అన్నట్టు చేస్తుండీడు. నువ్వు గట్లంటే ఎట్లనవ్వా? అనకేమన్నా తెలుసా? వాడు బుడ్డ పోరేడేనాయే. ఏ పని చేయాలి ఏ పని చేయొద్దని తెలుసా? ఎవరెందుకు అనుకుంటారు తల్లి పట్టించుకోవట్లేదని? పిల్లలు వీడే కాదు, ఎవరైనా గట్నే ఊరు ఇప్పుడు. ఏమో అత్తమ్మ, వీనికి ఎంత చెప్పినా ఇంటనే లేడు. అంగన్వాడి కోరా అంటే అంగన్వాడి కోన నేడుకోబట్టే. పొద్దున్న ఆయం వచ్చింది ఎత్తుకపోతా అని నేను తోలిచ్చినా అయిపోవు, ఇంత పని కాకపోతుండే. ఇక ఏడుస్తుండు కదా పాపమని ఇడిచిపెట్టమంటే ఆమె బల్మీట్కి ఇడిచిపెట్టి గులుకుట పోయింది. అప్పుడే ఆయం వెంట పంపిస్తే అయిపోయింది, చక్కగా అవుతుండే. ఇంట్లో నన్ను ఉండురా, మరి సరే స్కూల్కి పోకపోతే పోతివా అంటే ఏ విధంగానో పోతుండు. బయటకి ఏదో ఒకటి చేసుకొని వస్తుండు. ఎంతగానం కాపాలు ఉండన్నో ఏమో అత్తమ్మ, నాకైతే ఏం అర్థమైతలేదు. గీ మాటలకు ఏం తక్కువ లేదురా కన్నయ్య. ఇక నిన్ను ఇంట్లో ఉంచుకుని లేదు ఏం లేదు. నువ్వు ఏడువు, కాలు కింద కొట్టుకో, ఏమన్నా వేసుకో. రేపు నేనే టీచర్ని తోలుకొస్తా. ఆయమ్మని తోలుకొచ్చి ఆయన అంగన్వాడికి పట్టుకోమంట. నువ్వు ఇంట్లో సపడంటే ఆడుకుంటావేమంటే ఏం పనిరా ఇది? జరసేపు నాకు కాలేజీలు ఆడనే ఆడలేదు. ఏం పరిశ్రమ నాకు ఇది నీతోని? తుడిచినా నిన్ను ఇంట్లో ఉంచుకునే ప్రసక్తే లేదురా కన్నయ్య. రేపు నేనే పోయి ఆయమ్మని తోలుకొచ్చి ఎంత ఏడ్చినా సరే పట్టుకొని పోయి బళ్ళేయమంట. అగో వీడిని అంగన్వాడికి పంపిస్తానంగానే మీదికించి లేచేటో పోవట్టే. మరి ఏం చేస్తాడు వీడు? అగో వీడు నడుచుకుంటూ పోవట్టే, మరి ఎటు పోతాడో? అగో వీని కథలు చూసినావా? ఇప్పటిదాకానేమో నా కాళ్ళ మీద వండుకుండు. ఇప్పుడు రేపు బడికోవాలి, ఆయమ్మని పిలిపించి నిన్ను ఎత్తుకోమంట. పోకపోతే అనగానే కాళ్ళ మీద లేచిపోయి కింద వండుకుంటుండు. గింత అర్థమవుతుంది, మరి బడికోవాలని ఎందుకు అర్థమైతే లేకుండా వచ్చిన వీనికి? ఏమైంది? కన్నయ్య కింద వండుకుండు, మీరు గట్ల కూసురు. ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పన్నయ్యా, నేను ఇంట్లో పని చేస్తున్నా, మంచం మీద వండుకున్నట్టే వండుకుండు. ఆయన తేనంగా లేచిపోయిండు, బయటకు పోయి ముక్కుల పల్లి తిరిగించుకొని వచ్చిండు. ఏమైంది? ముక్కులా పల్లెత్తి పెట్టుకున్నాడు కన్నయ్య. కన్నయ్యనే, బంగారు కన్నయ్య పోయిండు, ముక్కుల పల్లెత్తి పెట్టుకొని వచ్చిండు. ఎంత ఇద్దామన్నా వెళ్ళలే. ఇంకా నయ్యం అత్తమ్మ ఉండేపటికే నయమైంది. అత్తమ్మ దగ్గర సిమ్మటి ఉందట. సిమ్మటి ఇస్తే మెల్లగా వీకిన ముక్కులకేం చెల్లింది. జరైతే దమ్మెలక్క చచ్చిపోరాడు. నువ్వు పని తర్వాత వేసుకున్నా సరే గాని వాడిని చూస్తుండు. వాడు చిన్నోడా, వానికి ఏం తెలుసు? ఏం చిన్నోడో ఏమోనయ్యా, నాకు అర్థమైతలేదు దాని గురించి. అంగన్వాడి పోరా అంటే అంగన్వాడి పోతలేడు. కనీసం ఇంత నన్ను ఆడుకుంటాడేమంటే ఇంటనే లేడు. ఏనంగానో బుడుగుంగలే కురుకుతుండు, ఏదో ఒకటి చేసుకొని వస్తుండు. డోలు పెడితేనేమో డోర్ దియమ్మా అంటుండు. తలుపులు వేయనిస్తలేడు, గొల్లెం పెట్టనిస్తలేడు. మీరు ఏమనుకుంటురు తీయవ్వ? ఇక ఊకోరి సప్పుడు గంట ఆన్ గురించి. ఆడు చిన్నోడైనా ఇక రేపటి నుంచి సప్పుడు గంట అంగన్వాడికి పంపి వాడు గట్నే ఏడుస్తాడు. మా పోతాడు తోలి అంగన్వాడి రేపు.
ఇంకుంచుకుంటాను అత్తమ్మ. ఇన్ని ఇంటికాడ ఉంచుకుని లేదు ఏం లేదు. రేపు గురగుర గుంజుకొని అంగన్వాళ్ళు వేసొచ్చుడు ఏడవని కాలు కింద కొట్టుకొని ఇష్టపెట్ట. ఏదో పోనితి పాపము బుడ్డ పోరడని నేను ఊకుంటుంటే రోజుకొక సినిమా చూపిస్తున్న అత్తమ్మ. నాకు వింతోని పెద్ద దేశమే ఉంది. పోన్ తీయే, ఎందుకు తిడుతున్నావు చిన్నోన్ని? వాడు అలి కింద వండుకున్నట్టు చూడు పాపము. కన్నయ్య కన్నయ్య లో నాన్న, ఎందుకు పండుకున్నావు కింద? లో అమ్మా. కన్నయ్య దా నాన్న దా, అలిగిన వారా? కింద ఎందుకు పండుకున్నావురా? ఇదా సరేతి, పోకున్నా సరేతి, దా లో కిందికించి లోవురా. కింద ఎందుకు వండుకున్నావు నాన్న? ఇదా కన్నయ్య అలిగిన వారా? ఎందుకు అలిగినవరా నాన్న? దా నీకు బిక్కి తెచ్చిన తిందుపా. ఏందో ఏమో అత్తమ్మ, వీడు మొత్తము మొండి శాస్త్రాలు చేస్తుండు, చెప్తింటలేడు. గంటలు కూడా బాగా ఎక్కువ చేస్తుండు ఈ మధ్య. అసలు అప్పుడు ఇట్లా లేకుండే కన్నయ్య, మంచిగా ఉంటుండే, ఎట్లా చెప్తే గట్లనే ఉంటుండే. ఈ మధ్య మరీ మొండి శాస్త్రాలు చేస్తుండు. పోన్ తీయవ్వా, ఆడు చిన్న పిల్లగాడు కదా, ఇక జర తెలివి వచ్చేదాకా గట్లనే ఉంటుంది. వాళ్ళకు ఏం తెలుసు? ఏమైందే? ఏమో గట్ల కూర్చొని ఆలోచిస్తున్నావు. ఏం ఆలోచిస్తున్నావే మళ్ళా? ఏం లేదయ్యా, పానము శాతనైతే లేదు, కాలు చేతులన్నీ గుంజినట్టు అవుతున్నాయి. ఏమైందే? శాతనైతే లేదా? పొద్దుగాల మంచిగానే ఉంటివి కానీ నేను పోతున్నప్పుడు. మళ్ళీ ఏమైంది? మరి అప్పుడే అంటే దావకనకన్న పోయి సూదిప్పించుకొచ్చుకుందాం కదా. ఏ గీంత దానికి సూది ఎందుకు తీయ్యా? జర కాలు చేతులు గుంజినట్టు అవుతున్నాయి, పానము శాతనైతే లేదు. ఏమొద్దు, గోలు ఉంది వేసుకుంటే పండుకుందాం దా, నిద్ర వస్తుంది. తెల్లారంగానే దావకనకు పోదాం తీయే, జర ఉన్నప్పుడే చూపెట్టుకోవాలి. ఇప్పుడు చీకటి అయింది కదా, తెల్లారంగానే పోదాం తీ, పండుకో మరి. ఇది ఏమో రంది పెట్టుకున్నట్టుంది లోపటనే, అందుకే పానం శాతనైతే లేదంటుంది. లేకపోతే గలగలుండు మనిషి. అట్లా లేనే లేదు, మెత్తగా ఉంటుంది మనిషి కూడా. ఓ అయ్యా దా పండుకుందాము. ఏం చేస్తున్నావు ఇంకా? పండుకుంటా, నువ్వైతే వండుకో. కన్నయ్య, నువ్వు రోజు అట్లా కోతి పనులు ఎందుకు చేస్తున్నావు నాన్న? అమ్మను ఎందుకు బాధ పెడుతున్నావు చెప్పు. అమ్మను అట్లా బాధ పెడతారా ఎవరన్నా? అమ్మ చెప్పినట్టు వినాలే కదా. ఇంకా మీ ముచ్చట అయిపోలేదానయ్యా? కొడుకు ఏం చెప్తున్నావు? కొడుకు నీకేం చెప్తుండు? ఏం ముచ్చట పెట్టుకుంటారు అంతగానము? ఉంటే ఏవో ఇక మాకు ఏమో గనయ్యా, అత్తమ్మ వచ్చి చాలా రోజులు అవుతుంది. కన్నకు ఆపరేషన్ వేపియొద్దా అయ్యా? ఆమె ఊరు నుంచి ఆపరేషన్ వేపిస్తారేమని వచ్చే. మనము అన్ని తయారు చేసుకుంటే మా ఆపరేషన్ వేపిద్దామని వీడిపోయి కుక్కను కనిపించుకొని వచ్చే. ఇక ఆపరేషన్ బంద్ అయిపోయే. అత్తమ్మ వచ్చినప్పుడు లెక్క లేదయ్యా, డల్లు కనిపిస్తుంది. కన్నయ్య దిగురా నాన్న, నువ్వు ఆడుకో. అవును, అమ్మకు ఆపరేషన్ చేపియాలి. నేను కూడా అదే అనుకుంటున్నా, నీతోని మాట్లాడదామని అనుకున్నా ఈరోజు. మరి ఎప్పుడు వేపిద్దామయ్యా అత్తమ్మకు ఆపరేషన్? నేను రేపు డ్యూటీకి వెళ్తా కదా, డ్యూటీకి వెళ్ళి సార్ని లీవ్ అడిగి అట్లనే వస్తున్నప్పుడు హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకొని వస్తా. ఎల్లుండి పోదాం హాస్పిటల్కి, ఎల్లుండి చేపించేద్దాం అమ్మకు. సరే అయ్యా, రేపు నువ్వైతే లీవ్ అడుగు, అట్లనే అపాయింట్మెంట్ తీసుకొని రా, చేపిద్దాము. అత్తమ్మని చూస్తే బాధ అనిపిస్తుంది. డల్లు కూసుంటుంది, అన్నం తినమన్నా కానీ తింటనే లేదు చక్కగా. అప్పటం తుషారు లేనే లేదయ్యా అత్తమ్మ. సరే ఎల్లుండి అయితే ఖచ్చితంగా ఆపరేషన్ చేపిద్దాం అమ్మకు. రేపు ఒక్క రోజు అయితే అయిపోతుంది కదా. అమ్మా ఏంటిదిరా? అమ్మా, అన్నం తిందామాయే, నీళ్లు దేవన్నా గిన్నెలా, చేయి కడుక్కుంటావా? తిందాం తీరా. కన్నయ్య ఇప్పటిదాకా అలిగినుండే, ఊకుండారా? సంలాయించినవా బుడ్డపోరని? ఊకుండమ్మా. అమ్మా, మనము ఎల్లుండి దవాఖానకు పోదామే, నీకు కండ్లకు ఆపరేషన్ చేపిస్తా. నేను రేపు డ్యూటీకి పోయి డ్యూటీలా లీవ్ అడిగి అట్లనే నీకు హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకొని వస్తా. ఎల్లుండి పోదాము మనము దవాఖానకి. ఎల్లుండి పోదామారా దవాఖానకు? సరే పోదాం తీరా. కండ్లకు ఆపరేషన్ చేస్తే దవాఖానలా ఎన్ని పైసలు అవుతాయో ఏమోరా, మరి అడిగిన వారా? ఎన్ని పైసలన్నా కాంతి అమ్మా, నీకెందుకు? నేనున్నా కదా, నేను చేపిస్తా. నువ్వు మంచిగా తినుండు, ఎల్లుండి పోదాం దవాఖానకు. నీ ఖర్చు నీకే ఉందిరా. మొన్న బుడ్డ పోరానికి కుక్క కరిసి బాగానే ఆయే దావకన్లా. మళ్ళా ఫోన్లు ఎత్తుకవాయే ఓనరు. ఫోన్లు కొనుక్కుర్రేమో. పైసలు ఉన్నదేందో లేనిదేందో రా కొడుక. నా అకౌంట్లో 20,000 ఉన్నాయి. పింఛన్ పైసలు వస్తే అట్లనే జమ చేసిండ్రా. అవి తీసుకొద్దాం మెల్లగా, నన్ను ఎక్కించుకోవో. ఇట్లా ఏలు పెడితే పైసలు వస్తాయి కదరా, తెద్దాము. అవి కూడా సరిపోకపోతే అవసరం వస్తాయిరా, 20,000 తెద్దాము. ఇప్పుడు 20,000 ఏమొద్దు అమ్మా, ఉండంతి నీ అకౌంట్లోనే. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, ఎప్పుడన్నా లేనప్పుడు తెచ్చుకుందాం. ఎందుకమ్మా, ఎవరి పైసలు అయితే ఏముంది తీయే, ఉండని. అవి కూడా ఒక అవసరానికి వస్తుండొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయిగా.
సరే తీరా కొడుక, నువ్వు ఎట్లంటే గట్లనే. నీ దగ్గర లేకపోతే 20,000 అయితే అకౌంట్లు ఉన్నాయిరా. ఏ అవసరం వచ్చినా ఆ అకౌంట్లోనైతే 20,000 ఉన్నాయి. సరే తీయమ్మ, అన్నము తిందాము. నేను గిన్నెల నీళ్ళు తెస్తాను, చేయి కడుక్కుందువు, కూసో ఇన్నే. నా కొడుకు మంచోడు కాబట్టే నా అకౌంట్లో 20,000 ఉన్నాయిరా. నీ దగ్గర పైసలు లేకపోతే తెద్దాం తీ అన్నా కానీ ఎందుకు తీయమ్మ, వద్దు నా దగ్గర ఉన్నాయి నేను పెడతా అంటుండు. మా అమ్మ నా గురించి ఎంత మంచిగా ఆలోచిస్తుంది చూడు. ఉన్నాయేందో కొడుకు దగ్గర, లేనిదేందో అని అకౌంట్లో ఇట్లా పైసలు ఉన్నాయి రా తెద్దామా అని చెప్తుంది. ఇంకా చిన్న పిల్లల లెక్కనే ఆలోచిస్తుంది. నేను ఇంత పెద్దగైనా మా అమ్మకు ఇంకా చిన్న పిల్లగాని లెక్కనే ఆలోచిస్తుంది. ఇంత మంచి అమ్మ నాకు అమ్మగా ఉండడం కూడా నా అదృష్టమే. నా కొడుకు కోడలు మంచోళ్ళు కాబట్టే ఇవాళ నాకు కళ్ళు మొత్తం కనిపించకున్నా గిట్లా బతుకుతున్నా. వీళ్ళు మంచోళ్ళు కాకపోతే నా బతుకు ఎట్లుండునో ఏమో. చూసిరుగా దోస్తులు వీడియో. నెక్స్ట్ పార్ట్లో మా అత్తమ్మకి కళ్ళకి ఆపరేషన్ చేపిస్తాము. ఇక మా అత్తమ్మకు కూడా అందరి లెక్క మంచిగా కళ్ళు కనిపిస్తాయి. చూసిరుగా దోస్తులు వీడియో. నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము. అట్లనే వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు. మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లనే మన సబ్స్క్రైబర్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు.